ఇంద్రుని చేతిలో ఉన్న వజ్రాయుధాన్ని తయారు చేయడానికి దదీచి మహర్షి అస్థికలను వాడారు. ఆ దదీచి మహర్షి కొడుకే పిప్పలాదుడు. జన్మించిన 5 ఏండ్ల వరకు శని ప్రభావం ఉండకూడదని కఠోర తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకున్నాడు. మహర్షి దదీచి మృతదేహాన్ని శ్మశాన వాటికలో దహనం చేస్తున్నప్పుడు ఆయన భార్య కూడా భర్త యొక్క వియోగాన్ని తట్టుకోలేక సమీపంలో ఉన్న ఒక పెద్ద రావి చెట్టు కింద తన కొడుకును ఉంచి ఆవి కూడా చితిలో కూర్చుంది. రావి చెట్టు రంధ్రంలో కూర్చున్న 3 ఏళ్ల పిల్లవాడు ఎందుకు ఉన్నానో తెలియక ఆ రంధ్రంలోనే ఆ రావి చెట్టు యొక్క పళ్ళు ఆకులు తింటూ పెరిగాడు. నారదుడు పిల్లవాడిని చూసి ఎవరు అని అడిగాడు. వివరాలు తెలుసుకున్నాక నారదుడు పిప్పలాదుడు అని నామకరణం చేసి ఒక దీక్షను ఇచ్చాడు. ఒక మంత్రం చెప్పాడు. కఠోర తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకున్నాడు. బ్రహ్మ వరాలు ఇచ్చాడు. ఆ వరాల ద్వారా ఇలా ఎందుకు అయ్యానో తెలుసుకున్నాడు. శనీశ్వరుడిని తెలుసుకుని శనీశ్వరుణ్ణి ఆ బ్రహ్మ ఇచ్చిన వరంతో దహించడం మొదలుపెట్టాడు. కొడుకు కాలిపోతున్నా తట్టుకోలేని సూర్యభగవానుడు బ్రహ్మ దగ్గరికి వెళ్లి కొడుకును రక్షించమని అడిగాడు. ఈ పూర్తి వృత్తాంతాన్ని తెలుసుకునడానికి ఈ కింది వీడియోను క్లిక్ చేయండి.